శ్రీ వెంకటేశ్వర లీలలు పద్మావతి దేవి లభించుట. ఆకాశరాజు యజ్ఞం చేసే నేలను బంగారు నాగలితో దున్నసాగాడు. దున్నుతుండగా నాగలి ఆగి క్రింద ఏదో తగినట్లయింది. తీరా చూస్తే నేలలో ఒక పెట్టె కనబడింది. ఆ పెట్టెలో ఒక సహస్రకమల పుష్పము, ఆ పుష్పం మధ్య అందాల పాప కనబడినది. ఇంతలో ఆకాశవాణి, ఓ ఆకాశరాజా, నీవు ధన్యుడవు. నీకు పూర్వజన్మాంతర సుకృతము కలదు. కనుకనే ఈ బిడ్డ నీకు దొరికినది. ఈమెను నీవు పెంచుకొనవలసి ఉన్నది. నీ వంశము పునీతమౌటకు ఈమెను పెంచుకొనుము. సో దానికి కారణమవుతుంది అని అన్నది ఆకాశవాణి. ఆ వినిన ఆకాశరాజుకు అపరిమితమైన ఆనందం కలిగింది. నేటికి కదా నా జన్మ, నా వంశము సార్థకమైంది అనుకున్నాడు. బుగ్గపై చిరునవ్వు వికసించే ఆ పసిపాపను ఎత్తుకొని తనివి తీరా ముద్దాడినాడు. ఆ బిడ్డను ధరణీదేవి చేతికిచ్చి విషయము తెలిపినాడు. ఆమె ఆ పాపనెత్తుకొని అవ్యక్త ఆనందము అనుభవించినది. ధరణీదేవి ఆ బిడ్డను తన ప్రాణముగా భావించుకొని పెంచసాగింది. సద్బ్రాహ్మణులను రప్పించి వారిని గౌరవించి బిడ్డకు నామకరణ మహోత్సవ ముహూర్తము పెట్టుమని వారిని కోరింది. వారు ముహూర్తం పెట్టినారు. ఆ ముహూర్తమున సహస్రపత్ర కమలములో లభ్యమైన కారణాన ఆ చిన్నారి పాపకు పద్మావతి అని పేరు పెట్టినారు. లక్ష్మీదేవియే తమ ఇంట వెలిసినట్లుగా భావించి ఆకాశరాజు, ధరణీదేవి ఆనందించుచున్నారు. ఆ పాప బోసి నవ్వులతో వారి హృదయానంద నందన వనములో పువ్వుల్లా అల్లారు ముద్దుగా పెరగసాగింది మన పద్మావతి దేవి. పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము. పూర్వకాలమున వేదవతి అనే ఒక అందమైన కన్య ఉండేది. ఆ కన్య అందచందాలను వినినారు ఎందరో రాజులు. ఆమెను వివాహం చేసుకొనుటకు ఇష్టపడుతూ మరియు ఆ వివాహం చేసుకునే కార్యం సఫలం కాక జరుగుతూ ఉండేవి. ఒక్క శ్రీహరిని తప్ప ఎవరిని వివాహం చేసుకోనని భీష్మించుకొని కూర్చుంది వేదవతి. ఆమెకు తపస్సు ఎడల అనురక్తి అంతా ఇంత కాదు. ఒకనాడు వేదవతి తపస్సు చేస్తూ ఉండగా రావణుడు చూడడం జరిగింది. ఆమె అందానికి రావణాసురుడే ఆశ్చర్యపోయినాడు. చెంతకు వెళ్ళి, సుందరాంగి, నేను రావణుడను. 14 లోకాలను అవలీలగా జయించిన వాడను. నేను కల్లెర్ర చేస్తే సూర్యుడు వేడిమిని తగ్గించి చల్లగా ప్రకాశిస్తాడు. నేను ఇక్కడ వెన్నెల కురువమంటే వెంటనే చంద్రుడు వెన్నెలను ప్రసరిస్తాడు. ఇంద్రుడైనా సరే నా ముందు తలవంచవలసిందే. దేవతలందరూ నా సేవకులే. 3 లోకాలకి సర్వాధిపతినైన నేను నిన్ను ప్రేమించుచున్నానచో నీకు గర్వ కారణం కాదా? నీవు నన్ను ప్రేమించుము. అందాల రాశివైన నీకు కష్టతరమైన తపస్సు అవసరమా? నీ యవ్వనము అంతా ఈ విధముగా వ్యర్థము చేసుకోవడం నీకు తగదు. చూస్తూ ఊరుకోవడము నాకు తగదు. నా లంకారాజ్యానికి రానివి కమ్ము అన్నాడు. రావణుని మాటలకు భయపడినది వేదవతి. ఎలాగో ధైర్యము తెచ్చుకొని, దశానన, రావణ, నేను ఒక స్త్రీని తప్ప ఎప్పటికీ ఎవరిని వివాహము చేసుకొనను అని లోగడనే శపథము చేసి ఉంటిని. ఆ శ్రీహరి గురించే తపస్సు చేస్తున్నాను. ఆ విష్ణుమూర్తి కనుక నా కోరిక కాదంటే ప్రాణాలైనా పోగొట్టుకుంటానని తన దృఢ నిశ్చయాన్ని కోమలంగా చెప్పింది. అది విన్న రావణుడు ఏలనగా నవ్వి, ఓసి మాయకురాల, ఓసి అమాయకురాల, ఎవరిని? విష్ణువునా నీవు ప్రేమించడము? బాగుంది. ఆ విష్ణువు నా పేరు వింటేనే భయముతో గదగదలాడిపోతాడు. అటువంటి అల్పుడిని పెళ్లాడతానంటావేమిటి? నీకేమైనా మతిపోయిందా అన్నాడు. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను విష్ణుని తప్ప మరొకరు వారెంత వారైనా సరే వివాహము చేసుకోను. దయచేసి మీ దారిన మీరు వెళ్ళండని
గద్గద స్వరంతో చెప్పింది వేదవతి. రావణునికి కోపం వచ్చింది. నన్నే నిరాకరిస్తావా అంటూ వేదవతిని సమీపించి పట్టుకోబోయాడు రావణుడు. మానభంగం చేస్తాడేమోనని భయపడిన వేదవతి అన్యకాంతాభిమాని, కామాంధకారంలో నీకు కళ్ళు కనబడలేదు, ఇష్టం లేని నన్ను కష్టపెట్టి మానభంగము చేయబోతున్నందుకు ఇదే నా శాపాగ్నికి గురి అయ్యేదవుగాగా. నేనిదే అగ్నిలో ఆవుతై భస్మైపోతాను. నీ కారణముగా నేనిప్పుడు దేహముతో నాశనమైపోతున్నాను. కనుక నీవు నీ వంశము ఒక స్త్రీ మూలమున సర్వనాశనము అవుతుంది కాక, నా ఉసురు అనుభవించి తీరుదుగాక అని శపించింది. శపించే శక్తిమంతురాలైనది కాబట్టి యోగాగ్ని తనలో సృష్టించుకొని ఆ యోగాగ్ని వలన దగ్ధమై బూడిదగా మారిపోయింది వేదవతి. చాలా సంవత్సరాల తరువాత రావణుడు సీతను అపహరించడం చూచి అగ్ని ఆమెను రక్షించాలనుకున్నాడు. అగ్ని అడ్డు వెళ్ళి రావణ, శ్రీరాముడు నిజమైన సీతను నా చెంత దాచి మాయ సీతని ఆశ్రమంలో ఉంచినాడు. నీవు తీసుకొని ఉన్నది మాయ సీతనే అన్నాడు. అగ్నిదేవుని మాటలు నమ్మిన రావణుడు అయినచో వెంటనే అసలు సీతను ఇచ్చి మాయ సీతను నీ చెంతనే పెట్టుకో అనగా అగ్ని తనయందు ఎప్పుడో దగ్ధమైన వేదవతిని రావణునికి ఇచ్చి అతని నుండి నిజమైన సీతను గ్రహించి తనలో దాచుకున్నాడు. ఆ తరువాత రామరావణ యుద్ధము, రావణ సంవారము జరిగాయి. శ్రీరామచంద్రుడు సీతను అగ్ని ప్రవేశం చేయించాడు. మాయ సీతగా ఉన్న వేదవతి అగ్నిలో దూకినది. అగ్నిదేవుడు సీతను, వేదవతిని ఇద్దరిని తీసుకొని వచ్చి జరిగిన విషయము విశదీకరించి సీతాదేవితో పాటు శీలవతి అయిన వేదవతిని కూడా ఏలుకోవలసిందిగా కోరాడు. అగ్ని, నేను ప్రస్తుతము ఈ అవతారంలో ఏకపత్ని వ్రతుడను కనుక మరొక స్త్రీ నాకు భార్య అవుట అనున్నది జరుగుటకు వీలులేనిది. కలియుగమున ఈ వేదవతిని వివాహమాడెదను అన్నాడు శ్రీరామచంద్ర ప్రభువు. అగ్ని సరే అన్నాడు. ఆకాశరాజునకు దొరికిన పద్మావతియే వేదవతి. శ్రీహరి నిన్ను వివాహము చేసుకొనును, ఇది యథార్థము. పద్మావతికి 5 సంవత్సరాల వయసు వచ్చింది. విప్రుల చేత అక్షరాభ్యాసం చేయించినాడు ఆకాశరాజు. ఆమె గురువులు చెప్పినట్లుగా జాగ్రత్తగా చదువుకొనసాగింది. ఆమెకు చదువు సులభముగా అబ్బేది. ఆమె సర్వసుగుణ ప్రకాశిత అయి అందరూ మెచ్చుకునే విధముగా ఉండేది. సర్వగుణాలు ఆమెలో ఇమిడి ఉండేవి. ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఒక రోజున పద్మావతి గౌరీ పూజ యథావిధిగా నిర్వర్తించి అనంతరము ఉత్తమ కన్యకలైన చెలికత్తెలతో అంతఃపురంలో ఆడుకుంటూ ఉన్నది. ఆ సమయానికి అంతఃపురానికి వచ్చాడు నారదుడు. తోడనే పద్మావతి చెలికత్తెలతో వెళ్ళి నారదునికి స్వాగతం చెప్పి సుఖాసీన్ను చేసింది. పన్నీటితో ఆ మునివర్యుని పాద కమలాలు కడిగి కన్నులకు ఆ నీటిని అద్దుకొని పూజించింది. నారదముని పద్మావతిని కుశల ప్రశ్నలు వేసినాడు. తరువాత, అమ్మాయి, భక్తికి శ్రద్ధకి మెచ్చుకుంటున్నాను నేను. నీ భవిష్యత్ ఘట్టాలు చెప్పాలని ఉన్నది. ఏది, ఎడమచేతి నీయుమమ్మా అన్నాడు. మునిమాట. అందున నారద మునిమాట వినుట మంచిదని ఆమెకు తెలియను. అందువలన చేయినిచ్చింది. నారదుడు పద్మావతి హస్త సాముద్రికము చెప్పసాగాడు. అమ్మాయి, నీ చేతిలో చాలా మంచి కుండలి, పద్మ, స్వస్తిక, ఛత్ర, చామర, కులిక, ఆందోళిక, మత్స్య మాంగళ్యములు ఉన్నాయి. అందువలన నీవు చంద్రముఖివి అయ్యావు. అందువల్లనే తామర పువ్వుల వంటి కళ్ళు, దర్పణాల వంటి చెక్కిళ్ళు, దొండపండు వంటి ఎర్రదనము గల అదరము, ముత్యాల బోలు పలు వరను, నీలాల కురులు, ఒక్కసారిగా మెరిసే మెరుపుతీగ బోలు దేహకాంతులు కలిగి ఇంత చక్కగా ఉన్నావు. లక్ష్మీ కళ నీలో చాలా ఉన్నది. కనుక నీవు కోరుకునే విధముగా శ్రీహరి నిన్ను వివాహము చేసుకొనును.
ఇది యథార్థమని చెప్పి నారదుడు వెళ్ళిపోయినాడు. పద్మాదేవి చాలా సంతోషించింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.